అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి భక్తులు క్యూ కడుతున్నారు. ఇక్కడికి తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ నుంచి సైతం పెద్ద ఎత్తున భక్తులు అయితే వస్తున్నారు. ఇప్పుడైతే సరస్వతి పుష్కరాలను పురస్కరించుకొని అయితే ఇక్కడికైతే పెద్ద ఎత్తున భక్తులు క్యూ కడుతున్న పరిస్థితి మనమైతే చూడడం జరుగుతుంది. దాదాపు దర్శనానికి సంబంధించి 4 నుంచి 5 గంటల సమయం అయితే పడుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు కోడెని కట్టేస్తే కొడుకు పుడతానైతే ప్రధానంగా విశ్వసిస్తారు. ప్రస్తుతం అయితే మనమైతే వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం దగ్గర అయితే ఉన్నాము. ఆలయాన్ని అయితే మూసివేస్తారన్న ప్రధాన కారణంతో సైతం పెద్ద ఎత్తున భక్తులు అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ కొంతమంది భక్తులు సైతం ఇక్కడికైతే వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? సార్ మేము కామారెడ్డి నుంచి వచ్చాం. కామారెడ్డి నుంచి వచ్చారు. ఎట్లా ఉన్నాయి ఇక్కడ పరిస్థితులు? మంచిగానే ఉన్నాయి సార్. మంచిగానే ఉన్నాయి. ఓకే, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? మంచిగానే ఉన్నాయి సార్. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? ప్రొద్దుటూరు నుంచి. పొద్దుటూరు నుంచి. ఎట్లా ఉన్నాయి అమ్మ, దర్శనం అయిందా మీకు? అయిపోయింది. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు ఇక్కడ? బాగానే ఉంది. బాగానే ఉన్నాయి. ఎంత సమయం పడుతుంది అమ్మా దర్శనానికి సంబంధించి? మేమైతే ఫస్ట్ టైము 3 అవర్స్ పట్టింది. 3 అవర్స్ పట్టింది. అంటే ఎట్లా వచ్చారు మీరు ఇక్కడికి? అంటే ఇక్కడ రూమ్లకు సంబంధించి వచ్చి ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? వెహికల్స్ వచ్చాము మేము. వెహికల్ మీద వచ్చారు. ఓకే, ఎట్లా ఉన్నాయి అమ్మా దర్శనానికి సంబంధించి? దర్శనాలు కష్టంగానే ఉంది సార్. కష్టంగా ఉంది. ఓకే, అంటే ఎట్లా ఉన్నారు భక్తులు? చాలా ఉన్నారా? భక్తులు ఎక్కువ ఉంది, రద్దీ భక్తుల రద్దీ ఎక్కువ ఉంది. ఏం చెప్తారు ఇంకా? అంటే ఇక్కడ స్వామి దర్శనానికి సంబంధించి వచ్చి, అంటే మీరైతే దూర ప్రాంతం నుంచి అయితే ఇక్కడికైతే రావడం జరిగింది కదా, ఇంకా ఏం చెప్తారు ఇక్కడికి వచ్చే భక్తులు? కష్టం అయితే చాలా కష్టంగా ఉంది ఇప్పుడైతే. చాలా కష్టంగా ఉంది. ఓకే, ప్రస్తుతం మనం అయితే చూడడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు అయితే చాలా ఇబ్బందిగా అయితే ఉంది. దర్శనానికి సంబంధించి అయితే చాలా సమయం అయితే పడుతుంది అన్నట్టు ఇదైతే వెల్లడిస్తున్న పరిస్థితి అయితే మనమైతే వేములవాడ ఆలయం దగ్గర అయితే చూస్తున్నాం. మనతో పాటు మరికొంతమంది భక్తులు ఉన్నారు. సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? భద్రాచలం నుంచి కొత్తగూడెం. అంటే ప్రతి ఏటా వస్తుంటారండి? ప్రతి ఏటా వస్తాం. ఓకే, ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు? కొద్దిగా నీస్నెస్ తప్పిందండి లోపల. దర్శనం టైం కూడా చాలా పడుతుంది. ఓకే ఓకే, అంటే ఇప్పుడు దర్శనం అంటే మీరు సరస్వతి పుష్కరాలను పురస్కరించుకొని వచ్చారా, లేదంటే మామూలుగా దర్శనానికి వస్తాం? మామూలుగానే వచ్చాం, దర్శనానికి వచ్చాం. ఓకే అమ్మ, ఎట్లా ఉంది ఇక్కడ? పర్లేదండి, బాగానే ఉంది. పర్వాలేదు. ఓకే, ప్రస్తుతం మనమే చూడడం జరుగుతుంది. ఇక్కడికైతే కొంత దర్శనానికి సంబంధించి అయితే సమయం అయితే ఎక్కువ పడుతున్నాయి. ఇక్కడికి వచ్చిన సామాన్య భక్తులు అయితే వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా కొంత భక్తుల రద్దీ అయితే అధికంగా ఉన్న నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా అధికారులు సైతం కొన్ని ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని ఇక్కడ వచ్చిన భక్తులు చెప్తున్న పరిస్థితి మనైతే వేములవాడ ఆలయ పరిసరాలు చూడొచ్చు. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.